చూస్తే హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పటాన్ చెరువు, మాదాపూర్లలోని ఫార్మా కంపెనీలు, ఆయా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లు సహా మొత్తం 15 చోట్ల సోదాలు చేశారు. పల్స్ ఫార్మా, ఫీనిక్స్ టెక్ జోన్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లపైన అధికారులు రైడ్ చేశారు. నకిలీ మందుల విషయంలో ఇటీవల WHO అలర్ట్ చేయడంతో మొత్తం 20 రాష్ట్రాల్లో ఉన్న 100కు పైగా కంపెనీలపై రైడ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఇందులో 18 కంపెనీల లైసెన్సులను రద్దు చేశారు. క్యాన్సర్ను నయం చేసే మందు పేరుతో నాసిరకం మందు తయారు చేస్తున్న సెలాన్ ఫార్మా కంపెనీ కూడా ఉంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నోయిడాలో తయారైన మందులు వాడిన పలువురు ఉజ్బెకిస్తాన్ చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో WHO ఆందోళన వ్యక్తం చేసింది. నకిలీ, నాసిరకం మందుల తయారీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వానికి సూచనలు చేసింది.